లీలావతి దేవి అమ్మవారు లీలావతి దేవి నిండు గర్భిణీ వయసురాలు ఉన్నదమ్మా. ఎన్ని విధముల బాధ పెట్టినా గాని హిరణ్యకశపుడు తపస్సు భిన్నం చేస్తలేడని చెప్పి దేవేంద్రుడు ఏరవచ్చనా. భర్త లేని సమయమందున పెనిమిటి లేని సమయమందున అటువంటి కనుకనేమి దేవా ఇంద్రుడు ఏరవచ్చినాడు లీలావతిని తీసుకొని అపహరించుకొని లక్క మేఘ రథం మీద కూర్చుండబెట్టుకొని దేవాలోకము వెళ్ళిపోతాడా. దేవాలోకము వెళ్ళిపోతాడే ఆ దేవాదేవుడు దేవేంద్రుడైనా ఆ నిద్ర లోపల ఉన్నటువంటి లీలావతి దేవిని అనామతం తీసుకొని లక్క మీద రథం మీద కట్టుకొని కనుక అటువంటి దేవలోకం వెళ్ళిపోతూ ఉన్న సమయం లోపల దేవుడు నా అటువంటి కనుక పురహరమూర్తి అటువంటి కనుక నారదుడు కన్న దూషణ ఏమి మోసము జరుగుతున్నది. లేని సమయమందున పత్ని లేని సమయమందున ఒక అడవిలను అపహరించుకొని వెళ్ళిపోవడం దేవేంద్ర ఇది నీకు న్యాయమేనా. హిరణ్యకశ్యపునికి గనుక ఈ విషయము తెలిసినట్లయితే నీ తలపండు 1000 ముక్కలు ఒక్కటే దెబ్బకు వేస్తాడయ్యా. నారదుడు ఈ ముచ్చడు చెప్పవరకల్లా దేవేంద్రుడికి గడగడ 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 వణికిపోతా ఉన్నాడైనా. లక్క మేఘరథాన్ని విడిచిపెట్టి దేవలోకానికి కనుకనేమి తాను వెళ్ళిపోయినప్పుడు నారదుడు కనుకనేమి అమ్మవారు లీలావతి దేవిని మహేంద్రగిరి పట్నం లోపలికి తీసుకువస్తూ ఉన్నాడట. ఇక మహేంద్రగిరి పట్నానికి ఏరవస్తూ ఉన్నంత సమయం లోపల లీలావతి దేవి ఏమంటది, నారదా నాకు నిద్రలకు వేలైతున్నాయి, ఏమైనా చల్లటి కథలు చెప్పమన్నప్పుడు దేవనారదుడి కనుకనేమి విష్ణునారాయణమూర్తి పూస పూస గుచ్చినట్టు పూలదండ అల్లినట్టు తన దశావతారాల గురించి విప్పి చెప్పిన ఇంటవు అమ్మా. దశావతారాల గురించి విప్పి చెప్పబట్టెను దేవా. కూర్మావతారము మత్స్యావతారము అటువంటి కనుకనేమి వరాహావతారము వామనావతారము రామావతారము పరశురామావతారము శ్రీకృష్ణావతారము కలికి అవతారం ఉన్నదైనా. రానున్న కాలం లోపల కలియుగం లోపల కలికి అవతారం ఎత్తేది ఉన్నది శ్రీమన్నారాయణమూర్తి. కూర్మావతారం అనగా తాబేలు అవతారం ఎత్తేది ఉన్నది. అలనాడు వాసుకి అనేటువంటి పర్వతాన్ని కనుకనేమి పాలకడలి అనేటువంటి పర్వతానికి వాసుకి అనేటువంటి పామును ఏర్పాటు చేసి దేవతలు ఒక పక్క రాక్షసులు ఒక పక్క ఉన్ననాట. పాలకడలి లోపల సల్ల కవ్వాన్ని ఎలికినప్పుడు అటువంటి కనుకనేమి ఆ పర్వతం కిందికి వెళ్ళిపోకుండా కింద ఉన్నాడు ఆ యొక్క కనుకనేమి తాబేలు రూపం మీద విష్ణునారాయణమూర్తి. ఆ విష్ణునారాయణమూర్తి ఉన్న సందర్భం లోపల అదే యొక్క పాలకడలి సముద్రం లోపల లక్ష్మీదేవి బయటికి వెళ్ళిందట. విషము అమృతము కామధేనువు బయటికి వెళ్ళిందట. కూర్మావతారం మీద కనుకనేమి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినాడు. మత్స్యావతారం అనగా చాపావతారం ఎత్తినాడు. చాపావతారం మీద ఉన్నటువంటి కనుకనేమి వేదాలను సంహరించుకొని వెళ్ళిపోతా ఉండగా వాళ్ళ ప్రాణం తీసిండు. ఎలాగనుకనేమి నరసింహావతారం ఎత్తేది ఉన్నదైనా సగమేమో నర రూపం ఉంటున్నది, సరమేమో సింహరూపం ఉంటున్నది. అటువంటి రెక్కల వలె గొర్రెలు ఏర్పాటు చేసుకున్నాడు. పగలు కాదు రాత్రి కాదు ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదనుకుంటా పట్ట పగలు కాకుండా మిట్ట మధ్యాహ్నము కాకుండా కడప అవతల ఒక కాలు పెట్టినాడు, కడప యువతల ఒక కాలు పెట్టినాడు. తొడల మీద హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని కానీ తన గోర్లతోని పొట్టలు ఇంపినాడే.
గుల్లెడి వేగులు తీసుకొని మెడ లోపల వేసుకునేది ఉన్నది హిరణ్యకశ్యపునివి. ఆ హిరణ్యకశ్యపుని తర్వాత వామన అవతారం ఎత్తేది ఉన్నది. వామన అవతారం లోపల బలరాముని అయినటువంటి కనుకనేమి శిరసు మీద కాలు దొక్కేది ఉన్నది. అటువంటి పాతాల లోకం లోపల దొక్కేది ఉన్నదాట. తర్వాత రామావతారము తల్లి రేణుకా దేవి గర్భం లోపల పుట్టేది ఉన్నది. తల్లిని చెరబట్టేది ఉన్నది. కార్తవీర్య మహారాజు ప్రాణము తీసేది ఉన్నది. శ్రీరాముని అవతారం ఎత్తేది ఉన్నది. తండ్రి వాక్కు చేత అటువంటి కనుక రాజ పరిపాలన చేసేది ఉన్నది. దశరథుని కుమారుడు శ్రీరామచంద్రమూర్తి. తండ్రి వాక్కు పరిపాలనకుండయి అటువంటి కనుక తండ్రి చెప్పిన విధంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎల్లబోసేది ఉన్నదైనా 10 తలలైనటువంటి ఉన్నటువంటి పరమశివుని భక్తుడు రావణాసుని ప్రాణము తీసేది ఉన్నది. కృష్ణావతారం ఎత్తేది ఉన్నది. కంసుని సంహరించేది ఉన్నది. గోపిక లోననే గోవర్ధనగిరి పర్వతం ఎత్తేది ఉన్నది. పర్వతం కింద యాదవులను కాపాడేది ఉన్నదైనా ఇదే ప్రకారంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం ఎత్తేది ఉన్నది. కలియుగ కాల జ్ఞానం తెలిపేది ఉన్నదాట. ఇదే విధంగా చెప్పుకుంటూ దశావతారాల గురించి తాను విప్పి చెప్పాను. రామన్న రామ తాను విప్పి చెప్పాను. రామన్న రామ అమ్మవారు కనుకనే మినిలావతి ఊకొడుతూ ఉన్నది. కళ్ళు మూసి నీరబోతూ ఉన్నదమ్మా. ఆ గర్భం లోపల ఉన్న శిశువు మేలుకతోనే ఉన్నాడైనా విష్ణునారాయణమూర్తి మరొక అవతారం పుట్టేది ఉన్నది. అటువంటి కనుకనే ప్రహ్లాదుడు పుట్టేది ఉన్నది. ప్రహ్లాదుడు విష్ణునారాయణమూర్తి చరిత్రలన్నీ వింటున్నాడు. ఆట గర్భం లోపల ఉన్న శిశువు కొడుతూ ఉంటే దేవనారాయణుడు యోగమాయతోని చూసే వరకల్లా గర్భం లోపల పిండ ఉన్నదని చెప్పి చేతి లోపల ఉన్న తాంబూర యొక్క కనుకనేమి తీగని వీటని వీగి పొట్ట మీద దెబ్బ కొట్టినాడే. గర్భం లోపల ఉన్న పిల్లవానికి కనుకనేమి 2 పంగనామాలు పడుతున్నాయమ్మా. గర్భం లోపల ఉన్న పిల్లవానికి శ్రీహరినామం ఆనాటికే పుట్టిందట. ఆ లీలావతి దేవిని తీసుకొని వచ్చి మహేంద్రగిరి పట్టణం లోపల వదిలిపెట్టి నారదుడు వెళ్ళిపోని హిరణ్యకశ్యపుడు వద్ద పడివి లోపల బ్రహ్మదేవుని చేత కనుకనేమి సాగు లేని వరము అందుకొని మహేంద్రగిరి పట్టణం రావని లీలావతి దేవి గడిచినవి. గర్భం లోపల ఉన్న పిల్లవాడు బయటి ప్రపంచానికి రావడానికి ద్వారాన్ని శోధించుతున్నాడు. దేవా రాజా అరే మహారాజా లీలావతికి గర్భం లోపల అయ్యా బాలుడు పుట్టంగా ఏ విధమైతున్నదా మండే పోయిరాని చెట్లు పూతలు పట్టే కాయరాని చెట్లు తాతలు పట్టే ఘనమైన పూత గట్లే పట్టే తిరడే పూత చెట్లే పట్టే హరహర మాదేవా ఏలక్ మహారాజా అలా 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 అమ్మవారి గర్భం లోపల రామా పిల్లవాడు బయట ప్రపంచానికి రావడానికి ద్వారాన్ని శోధించబట్టనే రామా. ఇలా బయట ప్రపంచ
యుద్ధానికి రావాలంటే కాలుగుంట బయటికి వెళ్ళినట్లయితే భూదేవి గండం అంటారు, నోటిగుంట బయటికి వెళ్ళినట్లయితే ఎంగిలి పిండం అంటారు, కంటిగుంట బయటికి వెళ్ళినట్లయితే నన్ను గుడ్డి పిండమే అంటారే రామా. బయటికి వెళ్తే ముక్కు పిండం అంటారు, చెవుకుండా బయటికి వెళ్తే చెవిటి పిండం అంటారు, నెత్తుకుండా బయటికి వెళ్ళినట్లయితే ఆకాశమే నీ గండమే అంటారే రామా. చేతికుండా బయటికి వెళ్ళినట్లయితే కనుకనేమి నరవుప్పలు అంటారు, నరమానవులు వెళ్ళినట్టు నేనెళ్ళ రాదని చెప్పదంటాడు బాలుడే. అమ్మవారి గర్భం లోపల ఉన్న బాలుడైనా ఎడమ పాదము పెట్టిండు, పాదము పెట్టేనా. బంతి పువ్వు రీతిగా పొడ్డిప్పుతున్నదమ్మా. అయ్యా పొట్టుకుంటా బాలుడు బయటికి వెళ్ళినాడా, పొట్టుకుంటా బాలుడు బయటికి వెళ్ళేనా. పొట్టుకుంటా బయటికి బాలుడు ఏరు వచ్చే వరకల్లా 33 కోట్ల దేవాన దేవతలందరూ మల్లెపూల వర్షాలు కురిపియ వట్టిరే. అమ్మవారు లీలవతిరా రామరఘు రామ, సొమ్మసిల్లిపోత ఉన్నది రామో రామ. ఆ లీలావతి గర్భం లోపల పిల్లవాడు జన్మమెత్తని చేతి కింద ఉన్నటువంటి 18 మంది దాసికంతలు ఏరవచ్చినాడు. తల్లిమైన పిల్లమైల కలిగినాడు. పిల్లవాడిని తీసి అమ్మవారు ఓడి లోపల పెట్టని హిరణ్యకశపుడు తన వంశం ఉద్ధరించేటి వాడు మగ పిల్లవాడు పుట్టినంట సంతోషపడతా ఉన్నాడైనా. ఇలా వచ్చే పోయేటి వాళ్ళకు దానము దానం అంటే సువర్ణ దానం వేయమంటున్నాయో. దానము దండి దండి చెప్పి దానము పంచి పెడతా ఉన్నాడు హిరణ్యకశప. హిరణ్యకశపుని గర్భం లోపల కుమారుడు పుట్టినాడు. కుమారుని పేరు కనుకనేమి బట్టు బ్రాహ్మణుల విలిపియాలి, పిల్లవాని పేరు మీద పేర్లు పెట్టాలని చెప్పి ఏటిగడ్డి పాటి మీద ఉన్నది వేద పాఠశాల. పాఠశాల లోపల పిల్లవాడు కనుకనేమి విద్యలు నేర్చుకునేది ఉన్నది. ఇబ్రాపురిపట్నం వెళ్ళిపోయినారు. ఇబ్రాపురిపట్నం లోపల 101 మంది బట్టు బ్రాహ్మణులు ఏరవచ్చినారు. ఎద్దుమోత పంచాంగాల గట్ట ఎడమ సంఖ్య లోపల పెట్టుకొని రాని పిల్లవాని పేరు మీద వేదం చూడవట్టిరి అయ్యా, వేదం చూడవట్టిరి చూడవట్టిరి. పిల్లవాని పేరు మీద వేదం చూడవట్టిరి బ్రాహ్మణులే. రావమ్మ నా తల్లి కన్న తల్లి లీలా, కన్న తల్లి లీలావతి రామరఘు రామ. అమ్మా లీలావతి దేవి మీ గర్భం లోపల పిల్లవాడు పుట్టినాడు. పట్నం గండాన ఉట్టలేదు, పల్లె గండాన ఉట్టలేదు, రాజ్యం గండాన ఉట్టలేదు, రవాణా గండాన ఉట్టలేదమ్మా. భక్తికి చాలా పెద్దవాడు నీ కొడుకు భక్త ప్రహ్లాదుడమ్మో రామ రామ. ప్రహ్లాదుడమ్మో రామ రామ. అయ్యా ప్రహ్లాదుడంట పేరు పెట్టినారా, వచ్చినట్టి బ్రాహ్మణుల్లే బ్రాహ్మణులు. భక్తికి గొప్పవాడు గొప్పవాడు అయ్యా భక్త ప్రహ్లాదుడమ్మా ప్రహ్లాదుడే. అయ్యా ప్రహ్లాదుడంట పేరు పెట్టినారు. ఆ వల్ల రోజులానే రామ రామ. భక్తికి చాలా గొప్పవాడు భక్త ప్రహ్లాదుడంట పేరు పెట్టను.